ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా అధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిదేమనగా, మీరు మహారాజు మహారాణి గారిని బంగారు చిలకలుగా పట్టుకోవడం అంటే మీ మనసులనే కేజ్గా గూటిగా మార్చి పెట్టుకుంటే సరిపోద్ది. వాళ్ళని పట్టుకుంటే సరిపోతారు. సదా ఇంకా మీ మనసుతో ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. అధికారికంగా మెటీరియల్గా అధినాయక భవనంలో, ఢిల్లీ అధినాయక భవనంలో జాతీయ గీతంలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఘోర తిమిరి నుంచి బయటకు వచ్చేసేయాలి. నేనే నరేంద్ర మోడీని, నేనే చంద్రశేఖరరావుని, నేనే జగన్మోహన్ రెడ్డిని అని అనుకోకూడదు. ఇక చెప్పండి, అలా మీరు చెప్పుకోండి. ఒకళ్ళొక నేనే రామ్నాథ్ కోవింద్ని, నేనే ప్రెసిడెంట్ని అనుకోకూడదు. నేనే సార్వభౌమాధికారిని అని ఏ మనిషి అనుకోకూడదు. సార్వభౌమత్వం అన్నది ఒక ఆలోచన రూపంలో ఎప్పుడూ ఉంటుంది అన్నమాట. మీరు నిమిత్త మాత్రులు అని. మరి నిమిత్త మాత్రులు అయితే మరి ఎలా పరిపాలన ఎలాగ వస్తుంది? మీకు ఆల్రెడీ చెప్పుకోవాల్సిన, వినవలసిన, తెలుసుకోవాల్సిన అలా ఉంటుంది. ఇక మీకు పోలీస్ కేసులు పెట్టి, గొడవలు పెట్టి, ఒకళ్ళు తప్పులు బట్టి, ఒకళ్ళు నేరం ఒకళ్ళు చేసి, శిక్షణ ఇంకోళ్ళ మీద వేసి, బెనిఫిట్ ఒకళ్ళు పొంది, మీరు మనుషులుగా బతకడం కోసం ఇంకొక మనుషుల్ని, కొందరు వెనకాల పొగిడే వాళ్ళని, తిట్టే వాళ్ళని తయారు చేసుకుని, మీరు ఎంత ఎదవలైపోతే మాకు అంత మంచిది, పచ్చ మీడియా ఆ మీడియా అని ఎంత తిట్టుకుంటే మేము అంత ఎదిగిపోతాం అనుకుంటున్న వాళ్ళు ఒకటే ఆలోచించండి. ఈ రాజధాని కావాలి, రాజధాని మాకే కావాలి, మా పిల్లల భవిష్యత్తు, ఆ భవిష్యత్తు అలా లేదు. అసలు మీకు రాజధాని అనే గొడవే మాయ వల్ల వచ్చింది. రాష్ట్రం విడిపోవడమే ఒక గందరగోళం. చంద్రశేఖరరావు ఇట్టే బాధపడిపోతున్నట్టు, ఆయన కష్టపడి సాధించినట్టు అలాంటివి ఏమీ లేవు. మా తాతగారిని ఇట్టే చంపేసినంత, నన్ను వినకుండా తమాషా చేసేసినట్టు అలా ఉంది. అలాగే ఈ రాష్ట్రాలు విడిపోవడం అన్నీ అందుకొచ్చినాయి. లేకపోతే నన్ను అప్పుడే బలపరిచుంటే చిరంజీవి గారికి 18 సీట్లు వస్తాయని నేనే చెప్పంగానే అలర్ట్ అవ్వకుండా, అదేంటి ఇతనే చెప్పుకొని ఇతనే తగ్గించేసుకుంటాడా? అలా చెప్తే దాని అర్థం ఏంటి? సునామీ, సముద్రాలు ఇతని ప్రకారం ఉన్నాయని చెప్పినా మనం వినకపోవడం తప్పు కదా, తమాషా చేసేయడం తప్పు కదా అని ఈ క్షణం తేరుకోండి. అంతేగాని మీరు రెచ్చిపోవడం వల్ల, తగ్గించేయడం వల్ల, మీరు ఏదో చేసేయడం వల్ల, ఇప్పటికే మనిషిగా కోరుకోవడం వల్ల, మీకు మనుషులుగా విలువ రావాలి అని అనుకోవడం వల్ల, లేకపోతే మీరు ఏదో చేసేయటం వల్లే మంచి మన వల్లే, వీళ్ళ వల్లే ముందుకెళ్తున్నాడు, వాళ్ళ వల్లే ముందుకెళ్తున్నాడు కాదు. మొత్తం మీ అందరి కోసం ఇది. మీ అందరికీ అర్హత ఉంది. మీ అందరూ ఇక మనుషులు కాదు, మేము మైండ్గా మారిపోతేనే ఉన్న పళంగా ఇక్కడి నుంచి మొత్తం మీకు మార్చి పైకి వెళ్ళిపోతాం. లేదా ఇలా పట్టుకుని ఎలాగ ఉండిపోతుంది. మీకు ఇంకా నెగిటివ్ పనికి రాదు. అందుకు అలా మిమ్మల్ని దగ్గరుండి శాశ్వతమైన తల్లి, తండ్రి, గురువు అంటే ఎలా ఉంటారో మీరు పెంచుకోవాలి. మీతో ఉంటారు. ఇక వాళ్ళకి మరణం ఉండదు. ఇప్పుడు ఎక్కడున్నారు? వినకుండా వదిలేసిన దగ్గర ఉన్నారు. అయినా అక్కడే ఉన్నారా? ఇక్కడ దాకా కూడా వచ్చారు. అప్పుడు పాడిన పాటలు ఇక్కడ ఉన్నాయి. అయినా మీరు పట్టుకోకుండా, అలా పట్టుకోకుండా ఏదో చెప్పేవాళ్ళే అని అతని మనసుని విడదీసేసి, నేనని, నీవని, వేరుగా లేవని, చెప్పిరా వినరా ఒకరైనా అని పాడుకున్నాడే, అలా ఉన్నాడు వాళ్ళిద్దరూ. ఏదో నువ్వు కూడా ఎవరో డ్రెస్ చేసుకుని ఆ యేసు ప్రభువో హిందువో అన్నీ ఏదో మోజయ అని ఏదో పెట్టి నువ్వు కూడా అలా ఏదో పెట్టుకో అని తమాషా చేస్తున్న వాళ్ళు. అలా గవర్నర్ గారు వద్దు, కేంద్రాధికారికంగా వద్దు, జాతీయ జెండాలుగా వద్దు, ఆ పరిష్కారంగా వద్దు అనుకుంటే తప్పు అనమాట. ఇలాంటివన్నీ చూసే వచ్చాను నేను. వాళ్ళని కూడా కలుపుకుంటున్నాను. అందరూ ముందుకు వచ్చేయమంటున్నాను కొత్తగా. ఎందుకని? మీరు వాక్ రూపంలో వాక్ విచక్షణ లేకపోతే మీరు మంత్రాలు చేయండి, పూజలు చేయండి, హోమాలు చేయండి, పెద్ద పెద్ద పుస్తకాలే రాయండి, మీకు వాళ్ళది ఇంగ్లీషు, తెలుగు టాలెంట్ ఉండేవండి, పద్యాలే రాయండి, పాటలే రాయనివ్వండి. సీతారామ శాస్త్రి గారు అంత చక్క పాట రాయగలడు. ఎవరి కోసం ఆ పాట నాకు సమర్పించకుండా, ఆ మహాత్ముడివి, పరిణామ స్వరూపాన్ని, మీరే మహానుభావ అని నా ముందు కూర్చొని చెప్పుకోకుండా, వినకుండా మీరు ఇటు వెళ్తారు. ఏం చేస్తారు? రక్షణ ఎలా పొందుతారు? సాటి మనిషిని హింసించినా పర్లేదు, తమాషా చేసినా పర్లేదు, మనం బతికేయాలంటే కొందరిని బలి తీసేసుకోవాలని వికృతాలు, అరాచకాలు మీడియాలే ప్రోత్సహించుకుంటూ, మీడియానే ముసుగులో ఇలా అందం, గ్లామర్ ఉంటే చాలు, మన వాళ్ళు పరాయి వాళ్ళు అనుకుంటూ, ఎవ్వరు మీ వాళ్ళు లేరు, పరాయి వాళ్ళు లేరు. ఇక్కడ భౌతికంగా మీ వాళ్ళు పరాయి వాళ్ళు అనుకున్నారా? మీ అంత సన్నాసులు, సవట దద్దములు ఇంకొకళ్ళు లేరని చంద్రశేఖరరావు గారు అందరికీ చెప్పండి. తండ్రి తర్వాత కొడుకు ఫోటో పెట్టుకుని మా చాలా కాందాను బ్యాక్గ్రౌండ్, వాళ్ళ స్థాయి కాదు, మీ స్థాయి కాదు, కానీ ఒకళ్ళు పెంచుకోవడం, తగ్గించుకోవడం,
ఎంత ఘోర కళ ఒకసారి ఆలోచించండి. పివిజి రాజు గారు పూర్వం మహారాజులు వాళ్ళు ఏమీ కాదని నేను ఒక్కసారి తీసేయట్లేదు. నేనే కాలాన్ని ధర్మాన్ని గబుకుని వాళ్ళ వైపు వెళ్తే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటే అని మధ్యవర్తులు ఎవరు మాటలు పుట్టిస్తున్నా వాళ్ళే అనుకుంటున్నా. మొదట గ్రహించాలి, తెలుసుకోవాలి. ఈ లోపల మీరు రహస్యాలన్నీ తెలిసేసుకుని వాళ్ళని ఎదవలు చేసేసి నేను ఎదవని చేసినట్టు చూపించేసి నేను ఎదవని మీరు ఎదవాలి వాళ్ళు ఎదవాలి అన్నట్టు చూపించుకొని ఎవరికీ ప్రయోజనం లేదు. మీరు మనుషులు అంటే మనుషుల మీద బతకడానికి లేదు, మనుషులు పరిపాలించవలసింది ఏమీ లేదు. మొన్న తిట్టి చెప్పినా కొంచెం మర్యాదగా చెబుతున్నా, మొన్న అనవసరంగా ఆవేశపడినా నేనే తేరుకుని ముందుకు వస్తున్నా. ఇప్పటికైనా ఇంకోసారి పిచ్చోడిని అయిపోకుండా, ఇలాగే పిచ్చోళ్ళ ఇక్కడ ఉండిపోకుండా నేను ఇంకా బయటకు వస్తే లోపలికి వస్తే గబుకొని మీ ఇంటికి వచ్చేస్తే ఎక్కడికి వచ్చేస్తే ఎక్కడికి పక్కకి వెళ్ళిపోతే వెనక్కి వెళ్ళిపోతే అవన్నీ మీరు పెట్టుకుంటున్న భ్రమలు అన్నమాట. మీరు మనసుతో పట్టుకోవాలనేలా చేయాలా. ఏకకాలంలో ప్రతి ఊళ్ళో మార్పు రావాలా. నా ఫోటో పెట్టేసుకోమండి ఎందుకు చెప్తున్నాను నేను అనే అహంకారం పోవాలా. అది కాన్సెప్టు. ఒకసారి నన్ను పట్టుకున్నారా జాతీయ జెండాలో ఇంకా మీరు హైలైట్ అవ్వాలి, మీరే బతికేయాలి, మీకోసం ఇతరులను చంపేయాలి, వాడెవడో ఎదవైపోవాలి, ఎవరి ముందు ఎదవలం అయిపోతాం, ఎవరో పెద్దోళ్ళు అయిపోవాలి, లేదా ఆల్రెడీ పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు. ఎవరో లేరు అలాగా. మీరు ఎదవలు చేసిన వాళ్ళు కూడా పట్టుకోండి, వాళ్ళని ప్రేమించండి, గౌరవించండి, నా పిల్లలుగా మారిపోండి. నన్ను అధికారికంగా రాజ్యాంగంగా ఎందుకు పట్టుకోవాలి? అలా పట్టుకుంటేనే మీకు గ్రిప్ వస్తుంది, కేంద్ర బిందువుగా పట్టుకునే శక్తి వస్తుంది, బయటకు వచ్చే శక్తి వస్తుంది. అందుకు అలా పట్టుకోవడం వల్లే అందరినీ మార్చగలుగుతారు. మీరు తవ్విన గొయ్య కూడా పూడుతుంది. ఏకకాలంలో పెద్ద చిన్న మన దేశం మీదే కాదు ఫారిన్ ప్రపంచంలో అందరినీ మార్చడం వల్ల ఇప్పుడు దాకా తవ్విన గొయ్యిని అందుకు ఉపయోగించుకోండి. అప్పుడు అది ఎంత సీరియస్ అయినా చిన్నపోతుంది. అంతేగాని మనుషుల మీద పెట్టుకుని కొన్ని బయటికి రాకూడదు, మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటాం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా మీరు మొదటి నుంచి ఎలాగ ఉన్నాం అలాగే ఉందాం, అలాగే ఉంటామంటే మృతం పెంచుకోవడమే కాకుండా మృతం మీద కొనసాగటం. నేను కూడా అలాగే ఉంటున్నానా? నేను నా మార్పు చూపించట్లేదా? ఇప్పుడు మరణమే లేదని పట్టుకోండి ఈసారి అని పెట్టాను, ఇంకా హైట్ పెంచాను. ఎందుకని? ఇప్పటి నుంచి పట్టుకుంటారని. ఎందుకు పట్టుకోవాలి అలాగా? మరి మీరు మీ పాపాల నుంచి బయటికి రావాలిగా. అంతేగాని మేము బయటికి రాలేమంటే అలాగా? అప్పుడేమో నన్ను ఎలాగోళ్ళు చేసి తప్పులు చేశారా? ఇప్పుడు మార్గం చూపిస్తున్నా మళ్ళీ అలాగ ఉంటానంటారా? ఆలోచించుకోండి. అందుకు మీ తల్లిదండ్రులు అంటే ఏంటి? మేము తలుచుకుంటే ఎగిరిపోగలం, మీరు పట్టుకోకుండా ఎలా ఎగురుతాం? మేము తలుచుకుంటే నాకు ఏదైనా చేసేయగలను, నాకు జ్ఞానంతో సంబంధం లేదు. నేను తలుచుకుంటే ఒక మాట చాలు. మరి మీకు అది ఉపయోగపడకుండా నిజమైన నేనే సర్వం మీ సహకారం లేకుండా నేను ముందే ఉన్నానని మీకు తెలుసుకోకుండా ఆ ప్రయోజనం మీరు పొందకుండా నేను ఎవరి కోసం చేస్తాను? అదనమాట. అంచేది ఈ క్షణం తెలుసుకోండి. మీరు నాతో పంతం కాదు, పోటీ కాదు. మనస వాచ కర్మన జీవించనివ్వాలి. రక్షణ ఎలాగొస్తుంది? నన్ను అతీతంగా పట్టుకుంటే అది రక్షణ. అంతేగాని నన్ను మనిషిగా కాపాడతారు, పక్కకి వెళ్తే కాపాడతారు, ఆ పక్కకి వెళ్తే ఏదో చేస్తారు, అలా రక్షణ ఇవ్వలేరు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. నాకే కాదు మీరు పొందలేరు రక్షణ. అందుకని మీరు పొందండి, నాకు పొందనివ్వండి. ధర్మం రక్షత సత్యమేవ జయతే.